తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని విశాఖలోని వాడవాడలా ఘనంగా నిర్వహిస్తున్నారు. విశాఖ జీవీఎంసీ 25వ వార్డు సీతంపేట ప్రధాన కూడలిలో పార్టీ కార్యకర్తలు పతాకావిష్కరణ చేసి ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని ఎదురొడ్డి నిలబడ్డ పార్టీగా తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ నిలిచిపోతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్, స్థానిక వార్డు కార్పొరేటర్ సారిపల్లి గోవింద్, టీడీపీ యువ నాయకులు వెల్లంకి భరత్లు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ అలా పండగ. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ పుట్టినరోజు 1982 1982 మార్చి 29న ఇదే రోజున స్వర్గీయ ఎన్టీ రామారావు గారి చేతి మీదుగా ఈ గొప్ప పార్టీ ఆవిర్భావం చెందింది. ఈ పార్టీ ఆవిర్భావం చెంది నేటికి 43 సంవత్సరాలు పూర్తయి 44 సంవత్సరాలు అడుగు పెడుతున్నాం. ఈ పార్టీ అన్ని పేద బడుగు బలహీన వర్గాలకి అనేక మందికి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది ఎదిగారంటే ఈ పార్టీ యొక్క పుణ్యమే. అలాగే నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో దాదాపు 1 కోటి మంది కార్యకర్తలు ఉన్న ఏకైక పార్టీ ఈ దేశంలో ఏమైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళంతా చూడండి బడుగు బలిగిన వర్గాలే, అందరూ కింద స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళే. వీళ్ళందరికీ అలా రాజకీయంగా గుర్తింపు ఇచ్చిందంటే ఈ తెలుగుదేశం పార్టీ వల్ల. ఈ సమాజంలో మా అందరికీ ఒక గౌరవం పుట్టిందంటే తెలుగుదేశం పార్టీ వల్ల. రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు వచ్చేలాగా, మంచి రాజకీయ గుర్తింపు వచ్చేలాగా మేమంతా కృషి చేస్తామని మీ అందరూ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ఏదైతే మరి కీర్తిశేషులు ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక తెలుగుదేశం పార్టీ అంటే ఒక బీసీలు కానీ, ఓసీలు కానీ నిజంగా మరి ఆయనకు వెన్నుదన్నుగా ఉండి ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 43వ సంవత్సరం సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని పార్టీ జెండా ఆవిష్కరణకి విచ్చేసిన వార్డు ప్రెసిడెంట్ అయిన నమ్మి రవికుమార్ గారికి, మా అన్న అయిన నజీర్ గారికి, అలాగే మరి వెల్లంకి భరత్ గారికి, తక్కిన కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడి నుంచి కూడా మరి గవర్నమెంట్ వచ్చి ఇది 8 నెలలు 9 నెలలు వస్తుంది. మరి ఈరోజు కౌన్సిల్లో కూడా మీకు అందరికీ తెలుసు ఈరోజు బడ్జెట్ సమావేశం కూడా ఉంది. త్వరలో వచ్చే నెల 10వ తారీఖు కానీ 15వ తారీఖు కానీ మన పార్టీ తరపు నుంచి మరి మేయర్గా పీలాసేని గారు కూడా మరి ప్రమాణ స్వీకారం చేస్తారు. కాబట్టి మరి అందరూ కూడా సాయి సహకారాలు ఉండాలని కోరుకుంటూ 25వ వార్డు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాటికి తెలుగుదేశం పార్టీ స్థాపించి దాదాపు 42-43 సంవత్సరాలు జరుగుతుందండి. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన నాటి నుంచి ఈ రోజు వరకు కార్యకర్తలు దీనికి చాలా అండగా నిలబడటం జరిగింది. ఎన్నో కష్ట సుఖాలు ఎదుర్కొని పార్టీని వెన్నంటే నిలబడి పార్టీని ఈ రోజు వరకు నడిపించడం జరిగింది. దీనికి ప్రతి ఒక్క కార్యకర్తకి, తెలుగుదేశం నాయకులకి, దీని తోడున్న ప్రజలకి అందరికీ మా కృతజ్ఞతలు, ధన్యవాదాలండి.